సో హలో గాయ్స్, ఈరోజు వచ్చేసి అయితే మనం జిమ్కి వెళ్తున్నాము. జిమ్కి వెళ్ళి బాడీలు పెంచుదాం, బాడీలు పెంచి బగ్గ అవుదాము. సో ఈరోజు అయితే మన వ్లాగ్ మొత్తం జిమ్లోనే ఉంటుంది. సో మనం జిమ్కి వెళ్ళే ముందు ఏమన్నా తిని పోదాం. జరా ఏమన్నా తినకుండా పోతే ఆయనతో కళ్ళు తిరిగి పడ్డాం అనుకో, అదో రపరప మనకి. గాయ్స్, ఇది మా లంకలో ఒక గిన్నె, ఈ గిన్నెలో ఒక పాలు, ఈ పాలలో ఓట్స్ మొత్తం వేసి షేక్ చేసి తాగి జిమ్ కురుకుదాం ఇక రప్ప. ఈ పాలు పోసినప్పుడల్లా నాకు ఒకటి గుర్తొస్తుంది. మా అమ్మ ఏం గుర్తొస్తుంది తెలుసు కదా, పాల కూరలో కానీ ఓట్స్ మొత్తం షేక్ చేసి అంతే వేసిన తర్వాత తాగి జరా బయట తిరుగులాడి జిమ్కి వెళ్దాం. ఇంకా మనం ఇక బాటిల్లో షేక్ కలుపుకున్నాం, మొత్తం కలిపేసుకొని ఇక బాటిల్లో మొత్తం షేక్ దాగి ఇక రెడీ అవుదాం. మా జిమ్ స్టార్ట్ అవుతున్నా అనగానే వాన మాత్రం రపరపరపరప పడుతుంది. ఇక వాన చూసినా ఎట్లా పడుతుందమ్మా, చట 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 ఇగో బగ్గా పడుతుంది వాన మాత్రం. ఇక ఇంకొకటి ఏంటంటే మనం ఓట్స్ షేక్ ఎట్లా చేసుకుంటాం అంటే, ఇక ఏదో వచ్చురాని ఇక యూట్యూబ్లో షార్ట్స్ వస్తాయి, ఇక ఇందులో చూసి నేర్చుకున్న ఓట్స్ షేక్ ఇక ఇంట్లోనే కలుపుకొని తాగుతున్నాయి, ఇక బయట దాకా ఎందుకని. సో మామ ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిద్దాం. ఇప్పుడే రెడైనా లేదు అబ్బా, దోమ కుట్టింది అబ్బా, ఈడ దోమ ముద్దు పెట్టింది నాకు, అందుకే ఎట్లా అయింది. సో మామ ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిదాం. మామ ఇప్పుడు జిమ్కి వెళ్ళే ముంగట షూస్ ఉట్టిగానే వేసుకున్నామమ్మ. ఈ అమ్మ జీవితం వాన పడ్డది, రోడ్లేమో పచ్చి అయిపోయినాయి, తవ్వలు అయిపోయినాయి. ఇప్పుడు మనం నడుస్తున్నాము, షూస్ ఏమో పచ్చి అయిపోతున్నాయి, జిమ్లో ఏమో ఎట్లా పోవాలి అర్థమా అంటే. ఇగో చూడు, ఇగో మొత్తం బురద అయిపోయింది రోడ్డు. ఏం చేస్తాం ఇక అట్లా అయిపోతుంది. ఇక అమెరికా రోడ్లు ఉంటే బాగుంటాయేమమ్మ, ఇవన్నీ సెట్ అయిపోతున్నాయి. పాటికి ఏంటంటే వాన పడేటప్పుడు ఏమో మేఘాలేమో నల్లగా ఉంటాయి. ఇప్పుడు మీకు చూపిస్తా ఆగదు, ఒక మేఘాలు మొత్తం నల్లగా ఉన్నాయి. వాన పడేటప్పుడు స్పీడ్లో వాన పడితే మబ్బు అయిపోతాయి నల్లగా మేఘాలు. మళ్ళీ మేఘాలేమో మొత్తం వాన పడేటప్పుడు మేఘాలేమో నల్లగా ఉంటాయి, చినుకులేమో తెల్లగా నీళ్ళు ఉంటాయి. మళ్ళీ చినుకులు కూడా నల్లగా ఉండాలి కదా. అమ్మ జీవితం ఇట్లాంటివి పిచ్చి పిచ్చి డౌట్లన్నీ నాకే వస్తామమ్మ, మళ్ళీ ఇంకొకరికి రావు. నడుస్తున్నామమ్మ, నడుస్తుంటే లాస్ట్గా మా దోజాడు ఒకటి కనిపించిండు అని బండి ఎక్కుదాం. ఇక ఏం చేస్తాం, ఇక నడుస్తున్నప్పుడు ఓడో ఒకటి దొరుకుతూనే ఉంటుంది. ఇక నాకు ఇక అలవాటు అయిపోయింది. అగో అక్కడ ఆగిండు. అరే హాయ్ అండ్రా నమస్తే. అదే ఇది మన ఇంగ్లీష్ వాడు కాదు లేడు, నమస్తే తెలుగుడు. నేను కూడా తెలుగుని, ఇంగ్లీష్ వాళ్ళు ఎవరు కాదు. ఏమో మామ అందరేమో ఐఫోన్ అంటారు. మళ్ళా ఈ తెలంగాణలో కూడా ఐఫోన్ అంటే ఏంద్రా, ఆ ఫోన్ పెడితే బాగుంటది మామ. అరే మస్తు ఉంటది ఫోన్, మాత్రం ఐఫోన్ ప్లేస్ లో ఆ ఫోన్ పెట్టాలి, ఇట్లా బాగుంటది. కొత్త క్రియేషన్, మైండ్ మొత్తం కొత్త క్రియేషన్ అవుతుంది. సో లాస్ట్కి అయితే మనం మన జిమ్ దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇక వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనకి కెమెరా పట్టడానికి మా ఫ్రెండ్ గారు ఒకడు ఉండు. సో జిమ్ అయితే ఇది మాది. సో లోపలికి వెళ్ళి అయితే ఇచ్చేద్దాం గాయ్స్. సో గాయ్స్ మనమైతే మన బ్యాగ్ అయితే పక్కకు పెట్టి ఇక వర్కౌట్కి అయితే మస్తు కొడుతున్నా కదా. ఇప్పుడైతే మనమైతే వార్మప్ చేద్దాం. వార్మప్ చేసామన్నమాట. ఇది తీసుకొని ఒక్కొక్కటి కొట్టి ఎగురుతారు కాదు. మనకి ఇంట్రెస్ట్ కానీ వార్మప్ చేద్దాం. సపోర్ట్ వార్మప్ చేసి వర్కౌట్ చేద్దాం. సో చూప్ చేద్దాం వర్కౌట్ దగ్గర. గాయస్ ఏం చేయాలి తెలుసా, వెయిట్ మనకి ఎంత పడుతుందో అంతే వేసుకోవాలి. ఎక్కువ తక్కువ వేసినాం అనుకో బొక్కలు జారుతాయి. ఇంకా ఇప్పుడు సోకులకి ఏం తక్కువ మనం. మన 1 సెట్ అయితే సెకండ్ సెట్ 7.5 వెళ్తాం. మామ ఒక అబ్బాయి ఎప్పుడు జిమ్ రావడం స్టార్ట్ చేస్తాడు తెలుసా, ఒకవేళ అతనికి డిసిప్లిన్ కావాలంటే, లేకుంటే బ్రేకప్ అయితే. సో నేనైతే బ్రేకప్ అయితే కాదులే, కానీ ఏదో డిసిప్లిన్ కోసం జిమ్కి వచ్చి జిమ్ చేస్తున్నా, బాడీ కావాలి కదా.
బాడీకి 7.5. సో మనకైతే ఇంకా వెయిట్ కావాలంటే అంతే లైట్గా చేస్తాం, ఎందుకంటే తెలియని చేయడానికి ఉపయోగపడతాం. థర్డ్ సెట్ 10.2 ఇద్దామమ్మా. మనకు ఇప్పుడు 10.1 లేపాలి, మనకు 10 ఏదండి. మీ అందరికీ ఒకటి ఇంట్రడ్యూస్ చేయాలి. ఇదని బైసప్ పెట్టు మా వాళ్ళకి. చూసినావా నా వెనకాల ఏమన్నా అనుకున్నావు? మా బ్రదర్ రా బేటీ. నాలా బాడీలో ఓన్కి నాలా బాడీలే నిజంగా అన్నకి నేనే ట్రైనింగ్ ఇచ్చిన ఇంకా ఎట్లా కావాలంటే. అన్నకి నేనే ట్రైనింగ్ ఇచ్చిన. సో అందుకే అన్నకన్నా ఉన్నాయి, నేనే సగం ట్రైనింగ్ ఇచ్చిన అన్నకన్నా. ఒక విషయం మీకు చెప్పడం మర్చిపోయినా, మీ అందరికి జిమ్ ఎట్లా వేయాలో నేను చెప్తా. ఇప్పుడు అన్ని వర్కౌట్స్ ఎలా వేయాలో నేను చెప్తా. ఎప్పుడు చెప్తా అంటే మన నెక్స్ట్ 100K సబ్స్క్రైబర్స్, ఎందుకంటే నాకే తెలియదు ఇక నేనేం చెప్తా. ఇంకా గాయస్ ఇప్పుడు మనం అయితే డిప్స్ కొడతాం, మన వల్ల ఎంత అయితే అంత కొడదాం. మాకు చూద్దాం ఎంత కొడతాం. దగ్గరికి నా వాయిస్ ఇంపేరు కెమెరా ఇందాక పైసా చేసిన ఎంత కొడతారని. బయట తీసుకుని కానీ కొంత పడుతున్నాయి ఇంకా పడవలేదు. మీ అందరికీ ఇట్లాంటి సాహసాలు చేస్తున్నాను. మీరా కాదు కింద చేరుతాను ట్రై చేయడానికి. మీ అందరూ కూడా ఇంపార్టెంట్ మాట చెప్పాలి. మనం వర్కౌట్ చేసామనుకో రీతర్ మనం చూడాలి, రీతర్ వర్కౌట్ చేసిందంటే మనం వాళ్ళని చూడాలి. నోట్ దిస్ పాయింట్. సో గాయ్స్ వర్కౌట్ కూడా అయిపోయింది, ఇప్పుడే మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, లైక్ చేయండి అండ్ బాయ్.